Children, let us start our section with plant life or flora in the frigid zone. The soil in this region is permanently frozen. Hardly any plant or crop grown here or survive. In areas when the snow melts in summer, mosses, leeches and sharks grown. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఎక్కువగా మనందరికీ తెలిసిన విషయమే నార్త్ అండ్ సౌత్ పోస్ట్ మనకు ఫిజిక్స్ జోన్ కదా, అంటే ఐస్తో కూడి ఉంటుంది. సమ్మర్ సీజన్లో అవి మెల్ట్ అయిపోతుంది కదా, మెల్ట్ అయిపోయినప్పుడు ల్యాండ్ ఉండే ప్లేస్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో అవుతాయి అన్నమాట. సమ్ ఫ్లవర్స్, berry plants and berry bearing shrubs like cranberry, blueberry and wild currant are found here. సో ఇక్కడ మనకు ఫ్యూ బెర్రీస్ ఇచ్చారు, క్యాన్బెర్రీ, బ్లూబెర్రీ అంటే తెలుసా, నేరేడు పండ్లు. క్యాన్బెర్రీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రూట్, అది కూడా మన నేరేడు పండ్లు స్టైల్లోనే ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా అక్కడ పండుతాయి అన్నమాట. ఓకే, అలాంటి చెట్లు మొలుస్తాయి అక్కడ. A few vegetables are also grown by the inhabitants for the people for the personal consumption. It is impossible for trees to grow in this region. So అక్కడ వెజిటేబుల్స్ అనేవి గ్రో అవుతాయి. అవి ఎందుకు అంటే ఉండే వాళ్ళ కోసం ఫుడ్ కావాలి కదా, అందుకని అక్కడ వెజిటేబుల్స్ గ్రో అవుతాయి. ఇంకోటి ఇక్కడ చెట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఎనిమల్ లైఫ్, ఫౌనా. The number of animals live in this region is low compared to the other region of the world. సో మీరు ఎప్పుడైనా వేరే మన వరల్డ్ మొత్తంలో చూసుకుంటే నార్త్ పోల్, సౌత్ పోల్లో ఎనిమల్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి, ఎక్కువగా ఉండవు. క్యారికో, reindeer, ermine, max ox, deer, fox and hare are such animals. Some birds like Arctic tern and snow owl ఆల్సో లివ్ హియర్. సో ఇక్కడ మనకు ఫ్యూ ఎనిమల్ నేమ్స్ ఇచ్చారు. ఓకే, ఈ ఎనిమల్స్ అండ్ ఈ బర్డ్స్ అవి ఇవేవి ఆక్స్, డీరు, ఫాక్స్, ఓకే, రెయిన్ డీర్, ఓకే, ఊల్, స్నో ఊల్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ పిక్, అవి అక్కడ బతుకుతాయి అన్నమాట. దే ఆల్ విత్ స్టాండ్ ఎక్సెస్ కోల్డ్ డ్యూ టు థిక్ వైట్ కన్వర్డ్ ఫెదర్ ఆన్ దేర్ బాడీ. అలాంటి ఈ జంతువులకు వైట్ కలర్ ఫర్ ఉండడం వల్ల అక్కడ సర్వే అవుతుంది అనమాట. ఫర్ అంటే ఏంటి, మనం స్వెటర్ వేసుకుంటాం అలా ఉంటుంది అనమాట ప్రతి వాటికి కూడా. వెన్ దే స్నో మెల్ట్స్ ది ఫేజెస్ కలర్ అండ్ వైట్ టు గ్రే బ్రౌన్. సో ఇక్కడ ఏంది, ఎప్పుడైతే సమ్మర్ సీజన్ స్నో మెల్ట్ అవుతుంది అని చెప్పాం కదా, అప్పుడు ఏమవుతుంది, వైట్ కలర్ కాస్త గ్రే కలర్లోకి, గ్రే బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. This change of color camouflages them at different times of the year. In addition to these animals and birds, there are plenty of fishes, snails, walrus, vultures inhabit in the region. So ఈ బర్డ్స్ ఎనిమల్సే కాదు, ఫిష్ అంటే సీ ఎనిమల్స్ కూడా అక్కడ మనము చూడవచ్చు అన్నమాట. ఓకే, వేల్స్, స్నేల్స్, ఫిషెస్ ఇవన్నీ కూడా మనము ఆ రీజియన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. హ్యూమన్ లైఫ్. బికాస్ ఆఫ్ దిస్ హార్ష్ క్లైమేట్, లైఫ్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ ది ఆర్టిక్ జోన్. ద ఇనోయిట్స్ live in Arctic region. They have adapted themselves to the harsh conditions. Their main occupation including trapping and hunting of animals, reindeers and cultivate fishes like salmon and Arctic chart along the coast. So ఇక్కడ ఆర్టిక్లో అక్కడ మనుషులు నివసించడానికి చాలా కష్టమైందన్నమాట. అక్కడ ఎవరైతే ఉంటారో ఎస్కిమోస్ అని అంటాం వాళ్ళని. సో వాళ్ళు అక్కడ ఆ ఎస్కిమోస్ వాళ్ళకి ఎందుకు అక్కడ ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళ యొక్క బాడీని అక్కడ ఎలా వెదర్ కండిషన్స్కి అలా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు, అందుకే వాళ్ళను ఎస్కిమోస్ అని అంటాం. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళు బతకాలి అంటే ఫుడ్ కావాలి కదా, ఆ ఫుడ్ ఎక్కడి నుండి అంటే ట్రాపింగ్ అంటే జంతువులను వేటాడి చంపడం కానీ చంపి తినేస్తారు, లేదా ఫిష్ని ఉంటాయి కదా, ఫిషెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇంతకుముందుకే, ఫిషెస్ ఆర్టిక్ సర్కిల్ కోస్టల్ ఏరియాస్లో ఉండి ఫిషెస్ని పట్టుకొని తినేస్తూ ఉంటారు అనమాట.
The Inuits were earlier called Eskimos. They used to live house made up of block of ice. సో ఎస్కిమోస్ అనేవాళ్ళు ఇక్కడ దేంట్లో లివ్ చేసేవాళ్ళు బ్లాక్ ఆఫ్ ఐస్ లో ఉండేవాళ్ళు. Such houses are called as igloos. అందరూ తెలుసుగా igloos కో దేశాల్లో ఇలాంటి ఇండ్లు ఉంటాయి, igloos ఉంటాయి. They used to hunt snails, whales, and vultures with harpoons. Harpoon was the type of spear with a leather rope attached to it. The Eskimos also used like bows, arrows made up of wood and whale bones. సో వీళ్ళు ఎలా వింటారు వాటి అని అంటే ఒక బాల్ ఉంటుందట, ఆ బాల్ కి లెదర్ రోపు కట్టి ఉంటుంది అనమాట. ఇలా ఇసిరి చంపేస్తే బాహుబలి సినిమా చూసిండు కదా, బల్లాల దేవ దగ్గర ఉంటాయి కదా, అదే రాణతో ఉంటుంది, ఒక గద లాంటిది, దానికి ఒక చైన్ కట్టి ఉంటుంది, సేమ్ అలా విధంగా ఒక బాల్ లాగా ఒక లెదర్ రోప్ టై అయ్యే ఉంటుంది, దాంతో వాళ్ళు ఫైట్ చేస్తారు అనమాట, ఐ మీన్ హంట్ చేస్తారు. ఓకే, ఎస్కిమోస్ అవి ఒకటే కాకుండా బోస్ అండ్ ఆరోస్ అంటే ఏంటి, వీళ్ళు బోస్ అండ్ ఆరోస్ వాడతారు. ఓకే, అవి ఎలా తయారవుతాయి అంటే వుడ్తో కానీ లేకపోతే వేల్ బోన్స్తో తయారు చేసుకుంటారు. They would hunt sea animals with small boats made up of seal or walrus skin. So, అవి వాళ్ళు చిన్న బోట్స్ లో వెళ్ళి సీ అనిమల్స్ ని హంట్ చేస్తారు. Such boats are known as kayaks. But now, situation has changed. The Inuits have started using rafts instead of kayaks to hunt animals. They now prefer living in permanent wooden houses instead of igloos. సో ఇంతకుముందు ఇగ్లూస్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమైపోయింది, ఒక కట్టె ఇల్లు తయారు చేసుకొని ఉంటున్నారు అనమాట వాళ్ళు ఒకటే ప్లేస్లో. Other tribes within zone includes the in the north top part of the Samoyeds outside the Serges in Siberia and Yakuts. సో నార్థన్ ప్లేస్లో కూడా వాళ్ళు నివసించే వాటికి వాళ్ళకు ఉండే అడాప్టేషన్కి బేస్ చేసుకొని వాళ్ళకంటూ వాటి యొక్క సపరేట్ నేమ్స్ అని ఇచ్చారు అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీ షల్ జాయిన్ విత్ న్యూ టాపిక్ ఇన్ ది నెక్స్ట్.